నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ఖరారు. మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ దాఖలు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరం. నేడు మరోసారి ప్రభాకర్ రావును విచారించనున్న సిట్. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువు ఆక్రమణలపై హైడ్రా కొరడా. ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న సిబ్బంది. ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సేవలకు మరోసారి బ్రేక్. గుండె వైద్య నిపుణులు లేక రోగులకు అందని వైద్యం. ప్రతీకార సుంకాల గడువును పొడిగించే ఉద్దేశం లేదన్న అమెరికా. ఒప్పందాలు చేసుకోని దేశాల పేర్లను ప్రకటిస్తామన్న ట్రంప్. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. మధ్యాహ్నం ఆయన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, చెప్పండి, రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును ఏ ప్రాతిపదికన ఖరారు చేశారు? నరేష, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును బీజేపీ అధిష్టానం అయితే ఖరారు చేసింది. రామచంద్రరావు చిన్నప్పటి నుంచే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండడంతో పాటు ఏబీపీలో కూడా చురుకుగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీలో కూడా అటు నగర అధ్యక్షుడిగా కూడా పనిచేసిన పరిస్థితి. పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రామచంద్రరావు విజయం సాధించారు. పార్టీ ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులు ఉందో, క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామచంద్రరావు విజయం అనేది మామూలు విషయం కాదు. అంతేకాకుండా ఇటీవల పార్టీ ఏదైతే సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టిందో ఆ ఇన్ఛార్జి బాధ్యతలను కూడా సమర్థవంతంగా రామచంద్రరావు నిర్వహించారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ ఇప్పటి వరకు సభ్యత్వం అయితే 30 లక్షల పైన దాటిన దాఖలాలు లేవు. అయితే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 75 లక్షలకు పైగా ఓట్లు రావడంతో ఈసారి 50 లక్షల సభ్యత్వం చేయాలని చెప్పి కూడా టార్గెట్ పెట్టింది. దీనికి ఇన్ఛార్జిగా రామచంద్రరావు నియమించడంతో దాదాపు 40 లక్షలకు పైగా సభ్యత్వాన్ని చేయించడంలో రామచంద్రరావు సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ అంశాలతో పాటు పార్టీలో అందరితో కడివిడిగా ఉండడం, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడం రామచంద్రరావుకు కలిసి వచ్చిన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే జ్యోతి కిరణ్, ఈసారి బీసీ నేతకు అధ్యక్ష పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ మళ్లీ ఓసీకే పట్టం కట్టడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా? బీజేపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీసీ నినాదంతో ముందుకెళ్లింది. బీసీ మేము తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కూడా ప్రకటించింది. అయితే రాష్ట్రంలో బీసీ కులగణ సంబంధించి అందులో బీసీల వాటా 42% అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఈ అంశాల నేపథ్యంలో అందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షుని చేస్తారని కూడా ఒక ప్రచారం ఏదైనా నడిచింది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నాడు. పార్టీ సంబంధించిన పార్టీ శాసనసభ నేతగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేత కొనసాగుతుండడంతో అటు కిషన్ రెడ్డి ఎట్లా బాధ్యతలు తప్పుకోవడంతో ఆ పదవి బీసీలకి కట్టబెట్టారు. ఎందుకంటే ఎల్పీ నేత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ బీసీ సామాజిక వర్గానికి, ఎందుకంటే అటు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదం నేర్చుకున్న బీజేపీ, అంతేకాకుండా రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో బీసీ నినాదం పెద్ద ఎత్తున ముందుకెళ్తున్న సమయంలో బీసీ అధ్యక్షుని చేస్తారని చెప్పి అందరూ భావించినప్పటికీ ఏదైతే పార్టీ స్ట్రెంథన్ చేస్తుందో పార్టీకి పూర్తి స్థాయిలో అన్ని వర్గాలను కలుపుకొని పోయే విధంగా ఉండే వ్యక్తి కాబట్టి రామచంద్రరావు వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లయితే తెలుసు. జ్యోతి కిరణ్, అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్ ప్రధాన పోటీదారుగా చివరి వరకు నిలిచారు. కానీ ఆయన్ని పక్కన పెట్టడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అధిష్టానం అయితే ముందు నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న నేతకే పట్టం కట్ట అని చెప్పి కూడా ముందు నుంచే చెప్తూ వస్తుంది. అందులో రామచంద్రరావు పార్టీకి విధేయుడిగా ఉన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా కూడా ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే రామచంద్రరావుకు అటు పార్టీ సీనియర్ నేతల అండదండలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈటల రాజేందర్ పేరు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిన్నటి వరకు కూడా ఈటల పేరే ప్రముఖంగానైతే సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇతర కనిపించిన పరిస్థితి. కానీ పార్టీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే పార్టీ అన్ని విషయాలను క్రోడీకరించిన తర్వాతనే రాష్ట్ర అధ్యక్షుడు అనేది నియమిస్తే రామచంద్రరావు విషయంలో అటు బీసీ నినాదం కానీ అటు ఈటల అని కాకుండా అటు
రామచంద్రరావు అందరి వ్యక్తులకు ఆమోదయోగ్యమైన వ్యక్తి, ఎవరితోటి వివాదాలు లేకుండా అందరితో కలుపుకొని పోయే వ్యక్తిగా అందరూ ఆమోదం తెలిపే విధంగా రామచంద్రరావు ఉంటారు కాబట్టి రామచంద్రరావు వైపు అధిష్టానం మొగ్గు చూపినట్టయితే తెలుస్తుంది హరీష్. ధన్యవాదాలు జ్యోతి కిరణ్. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులో ఆక్రమణలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఉదయం నుంచి సున్నం చెరువులోని ఆక్రమణలను తొలగిస్తోంది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చేశారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోర్లు, మోటార్లను ప్రొక్లైన్లతో తొలగించారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలు కలుషితమవడంతో నీళ్లను వినియోగించొద్దని ఇటీవల హైడ్రా అధికారులు సూచించారు. ఇక్కడి నుంచి అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సైతం అధికారులు సీజ్ చేశారు. 10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. అంత అయిపోయాక నా టీవీ 9 అయినా ముందే వచ్చిండు. హైదరాబాద్ నగర శివారు రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ పై ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయ పిఎస్ పరిధిలోని చెన్నమ్మ హోటల్ సమీపంలో అదుపు తప్పి ఒకదానికొకటి 9 కార్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో కార్లు పాక్షికంగా ధ్వంసమవగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ మితిమీరిన వేగంతో దూసుకొచ్చి అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో అదుపు తప్పి వరుసగా ఢీకొన్నాయి. దీంతో 2 కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు బోరబండకు చెందిన సయ్యద్ సాహెబ్ గా పోలీసులు గుర్తించారు. అతని స్నేహితులతో కలిసి మద్యం సేవించిన సమయంలో హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు మద్యం తాగుతున్న సమయంలో జరిగిన గొడవ లేక ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాయువ్య మధ్య ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాల్లో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయి బైండ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో 2 భవన నిర్మాణ కార్మికులు మృతి చెందగా 7 గల్లంతయ్యారు. వరదల కారణంగా చార్ధామ్ యాత్రను 24 గంటల పాటు అధికారులు నిలిపివేశారు. రుద్రప్రయాగ్లోని బంగార్పట్టిలో 12 గ్రామాలను కలిపే రోడ్డు వంతెన తెగిపోవడంతో జనజీవనం స్తంభించింది. జార్ఖండ్లోని తూర్పు సింఘు జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న ఆశ్రమ పాఠశాలకు చెందిన 162 మంది విద్యార్థులను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్ష సూచన కారణంగా పలు జిల్లాల్లో అత్యవసర చర్యలు చేపట్టాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. కొండ చర్యలు విరిగిపడటం వంటి ఘటనలు జరిగితే వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పూరి రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఒడిశా ప్రభుత్వం పరిపాలనా విచారణకు ఆదేశించింది. గుండీచాదేవి ఆలయం వద్ద ఆదివారం జరిగిన తొక్కిసలాటలో 3 మృతి చెందడంతో పాటు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అనుగార్ కమిటీ విచారణ చేసి 30 రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. ప్రాథమిక చికిత్స తర్వాత రాత్రి 8 గంటలకు క్షతగాతులను డిశ్చార్జ్ చేసినట్లు పూరి జిల్లా ప్రధాన వైద్య అధికారి తెలిపారు. ఈ దుర్ఘటనపై సీఎం మాజీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు భక్తులకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పారు. భద్రతా నిర్లక్ష్యం క్షమించరానిదంటూ కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు వేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఒడిశా సీఎం పరిహారం ప్రకటించారు.
90 రోజుల పాటు వాయిదా వేసిన ప్రతీకార సుంకాల గడువును పొడిగించే ఉద్దేశం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్ వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు వీలుగా జులై 9వ తేదీ వరకు వాటి అమలును వాయిదా వేశారు. వాషింగ్టన్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని దేశాల పేర్లను అమెరికా ప్రకటిస్తుందన్నారు. ఒక దేశం మమ్మల్ని ఎలా పరిగణిస్తోందనే విషయం చూస్తామన్నారు. కొన్ని దేశాలను తాము పట్టించుకోవడం లేదన్నారు. వాటి పేర్లు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అమెరికాలో షాపింగ్ కు అనుమతిస్తామని, కానీ 25% లేదా 35%, 50%, 10% పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. 3 రోజుల క్రితం శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఒక్కో దేశంతో ఒప్పందం చేసుకోవడం ఎంతో కష్టమన్నారు. అయినప్పటికీ 90 రోజుల్లో 90 ఒప్పందాలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రంప్ తెలిపారు. సంప్రదింపులు కొనసాగుతున్నాయని, 200 దేశాలు ఉన్నప్పటికీ అందరితో చర్చలు జరపడం లేదని చెప్పారు. టెహ్రాన్లోని ఎవిన్ కారాగారంపై గత వారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో డజన్ల కొద్దీ సిబ్బంది, 2 ఖైదీలు, మరికొందరు చనిపోయినట్లు ఇరాన్ తెలిపింది. కాల్పుల విరమణకు వారం పూర్తయిన సందర్భంగా మృతుల సంఖ్యను ఇరాన్ జ్యుడిషియరీ విడుదల చేయగా మానవ హక్కుల సంఘం ధృవీకరించింది. జైలు సిబ్బంది, సైన్యం, ఖైదీలు, సందర్శకులు వచ్చిన ఖైదీల కుటుంబ సభ్యులు సహా 71 మంది చనిపోయినట్లు ఇరాన్ న్యాయశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అధికారులు మృతుల సంఖ్యను ప్రకటించినప్పటికీ 35 మంది జైలు సిబ్బంది, 2 ఖైదీలు, మరికొందరు ఖైదీల కుటుంబ సభ్యులు చనిపోయినట్లు వాషింగ్టన్ కు చెందిన మానవ హక్కుల సంఘం ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడానికి ముందు రోజు జూన్ 23న ఐడిఎఫ్ దాడులు చేసింది. జైలులోని అనేక భవనాలపై దాడులు చేయగా మానవ హక్కుల సంఘాలు ఖైదీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. జైలుపై ఎందుకు దాడి చేసిందనే విషయమై స్పష్టత లేదు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వానికి చెందిన అణచివేత సంస్థలు లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి సిట్ ముందుకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పలువురిని సాక్షులను వాంగ్మూలను రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. దాంట్లో బీజేపీ ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, తర్వాత ఈటల రాజేంద్ర, రఘునందన్ రావుతో పాటు కాంగ్రెస్ నేతలకు సంబంధించి కూడా కొంతమంది సాక్షుల యొక్క వాంగ్మూలను అయితే రికార్డ్ చేయడం జరిగింది. రికార్డు ఆధారంగా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరొకసారి ప్రభాకర్ రావుని ఈరోజు సిట్ అధికారులు ప్రశ్నించున్నారు. అయితే ఈరోజు 11 గంటల సమయంలో కూడా అతను సిట్టు కార్యాలయానికి వచ్చి తర్వాత విచారణకు కూడా సుదీర్ఘంగా విచారణకు హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు సాక్షుల నుంచి సేకరించిన వివరాలు, తర్వాత వాటి యొక్క ఆధారాలతో కూడా పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావుని ఈరోజు అయితే ప్రశ్నించే అవకాశం తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసు పైన కూడా పలు విధాలుగా పలు కోణాల్లో కూడా ఇప్పటికే సిట్ అధికారులు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా కానీ, తర్వాత సాక్షులు ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా కూడా కొంతవరకు సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. దాని ఆధారంగానే ప్రభాకర్ రావును ఈరోజు ప్రశ్నించే అవకాశం ఉంది. మరొకసారి కూడా మరి ప్రణీత్ రావుతో పాటు మరి మిగతా వాళ్ళని కూడా ప్రశ్నించాలని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నట్లు కూడా అయితే మాకు సమాచారం అవుతుంది. దీని ప్రకారం ఇప్పటివరకు రివ్యూ కమిటీ పైన కూడా పలు అనుమానాలు ఉన్నప్పటికీ రివ్యూ కమిటీ ఎందుకు చూడనట్లు ఎందుకు వ్యవహరించిన దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు కూడా ప్రభాకర్ రావు నుంచి కూడా అడిగి తెలుసుకుంటారా, లేదా ఉన్నతాధికారులకు సంబంధించి కూడా ఇప్పటివరకు వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి దాని వివరాల ఆధారంగా కూడా మరొకసారి వివరాలు అయితే సేకరించే అవకాశం ఉంది. అయితే గత కొన్ని ఏళ్ల పాటు కూడా ఎస్ఐబిలో పనిచేసి తర్వాత అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారన్నది ఒక ఉన్న నేపథ్యంలో కూడా ఆ కోణంలో కూడా ప్రస్తుతం సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టయితే చట్టబద్ధమైన ఫోన్ ట్యాపింగ్ నెంబర్లకు సంబంధించి కూడా రివ్యూ కమిటీ ప్రతిసారి తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ వీళ్ళు ఎందుకు చూడనట్లు ఎందుకు వ్యవహరించారనే దాని మీద కూడా కొంతవరకు సమాచారం వివరాలు అయితే సేకరించే అవకాశం ప్రస్తుతం సిట్ అధికారులు వివరాలు సేకరించే అవకాశం కనపడుతుంది. దాని ఆధారంగా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో రివ్యూ కమిటీ కానీ తర్వాత ఇతర అంశాల కోణంలో కూడా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఈరోజు మరొకసారి అంటే ఇప్పటికే 5 సార్లు అతన్ని విచారించినప్పటికీ 6వసారి కూడా ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారించి తర్వాత వాటికి సంబంధించిన వివరాలు అయితే రాబట్టే అవకాశం ఉంది. దీంట్లో రాజకీయ నేతలకు సంబంధించి కూడా కొంతవరకు వారు గతంలోనే ఆరోపణలు చేయడం జరిగింది. ఉప ఎలక్షన్లతో పాటు తర్వాత సాధారణ ఎన్నికల సమయంలో కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ చేసి తర్వాత తమకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ నేతలతో కూడా కలవాలనుకున్న మీటింగ్లకు సంబంధించి కూడా వాటిని క్యాన్సిల్ చేశారు. అది కేవలం ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి
కూడా ఇటు పలు యొక్క ఆరోపణలు అయితే స్థానిక వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపణలు చేయడం జరిగింది. కాబట్టి వాటిని ఆధారంగా వివరాలు ఇప్పటికే సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా సిట్ అధికారి అయితే ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. తాజా అంశాన్ని చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వార్డులోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, రసాయన పరిశ్రమలో పేలుడుకు కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పటాన్ చెరువు సమీపంలో ఉన్న పాటమైలారం పారిశ్రామిక వాడలో ఈ రోజు ఉదయం ఒక భారీ పేలుడు సంభవించడం జరిగింది. ఈ పేలుడు దాటికి దాదాపు కొంతమంది దగ్గరున్న పనిచేస్తున్న సిబ్బంది అయితే తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే ఇటు సిబ్బంది యజమానితో పాటు స్థానికంగా ఉన్న కొంతమంది వారిని వెంటనే స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కానీ దాంట్లో పేలుడు తీవ్రతతో భారీగా జరగడంతో కూడా భారీగా మంటలు కూడా ఎగిసిపడినట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అయితే మంటలు ఆగిపోయేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే దీంట్లో పేలుడు గల కారణాలపైన కూడా ఇటు అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు అధికారులు కూడా ప్రస్తుతం ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వారికి చికిత్సను అందిస్తున్నారు. కానీ ఈ పేలుడు సమయంలో లోపల అంటే ప్రైవేట్ పారిశ్రామిక వాడకు సంబంధించి రసాయన దాంట్లో పనిచేసే రసాయన దాంట్లో తయారవుతున్న వాటిలో పేలుడు జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా సమాచారం ఇచ్చినప్పటికీ దాని ఆధారంగా కూడా లోపల ఎంతమంది పనిచేస్తున్నారు, ఈ సమయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా, తర్వాత క్షతగాత్రులను అందరినీ కూడా బయటికి తీసి తర్వాత వెంటనే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం ప్రస్తుతం అయితే చేస్తున్నారు. అంటే కేవలం ప్రాథమికంగా వివరాలు ప్రస్తుతం అయితే ఆరోపిస్తున్నారు. కానీ దీనిపైన ఎందుకు అంటే ఎట్లు పేలు జరిగింది, ఎలా పేలు జరిగిందని మీద కూడా ఒక స్పష్టత రావాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ఘటనస్థలానికి ఫైర్ తో పాటు తర్వాత మిగతా డిపార్ట్మెంట్ కూడా అక్కడికి రావడం జరిగింది. తర్వాత పూర్తిగా వారి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రస్తుతం అయితే అందిస్తున్నారు. కానీ క్షతగాత్రుల్లో ఎవరికి అంటే ఇలా ఆరోగ్య పరిస్థితి పైన కూడా వైద్యులు ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందు ఘటన స్థలం నుంచి క్షతగాత్రులను అయితే తరలిస్తున్నారు. తరలించిన తర్వాతనే పూర్తి స్థాయి వివరాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గఢవాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ ఈ విషయాన్ని ప్రకటించారు. చార్ధామ్ యాత్ర సాగే అన్ని జిల్లాల్లో స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి వాహనాల నిలిపివేతకు ఆదేశించవచ్చని కలెక్టర్లకు సూచించినట్టు తెలిపారు. ఆదివారం కుండపోత వర్షాలకు కొండచర్యలు విరిగిపడి సిలాయి బైండ్ ప్రాంతంలో 2 కూలీలు మృతి చెందారు. మరో 7 గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రపై ప్రభుత్వం 24 గంటల నిషేధం విధించింది. ఆదివారం కొండచర్యలు విరిగిపడిన బార్కోట్ యమునోత్రి మార్గాన్ని అధికారులు పునరుద్దరించారు. ఉదయం నుంచి చంబా పట్టణంలో వర్షం పడుతోంది. పేదోడి గుండె వైద్యానికి భరోసాగా ఉన్న ఖమ్మం సర్వజన ఆసుపత్రిలోని క్యాత్ ల్యాబ్ సేవలకు మరోసారి బ్రేక్ పడింది. వైద్యానికి అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక హంగులతో కోట్లు వెచ్చించి ల్యాబ్ ఏర్పాటు చేసిన గుండె వైద్య నిపుణులు లేక రోగులకు వైద్య సేవలు అందని ద్రాక్షగానే మిగిలాయి. ఇంతకాలం ఎలాగో అలా డిప్యూటేషన్లపై నెట్టుకొచ్చిన సర్వజన ఆసుపత్రిలో తాజాగా రాష్ట్రంలో డిప్యూటేషన్లు రద్దు కావడంతో వైద్యం కోసం వచ్చిన రోగులకు మళ్లీ తిప్పలు తప్పడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి గుండె వైద్యం కోసం వచ్చే బాధితులకు భరోసాగా ఉన్న ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో క్యాత్ ల్యాబ్ సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఇటీవల కాలంలో వివిధ కారణాలతో గుండె వైద్య సేవలకు ఆటంకాలు ఏర్పడగా తాజాగా మరోసారి సేవలు నిలిచిపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. గతంలో స్టంట్ల కొరతతో పలుమార్లు వైద్య సేవలు నిలిచిపోగా కొన్నిసార్లు క్యాత్ ల్యాబ్ విభాగానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆటంకాలు ఏర్పడ్డాయి.
ఈ సమస్యలన్నిటి నుంచి ఎలాగోలా గట్టెక్కినప్పటికీ ఈసారి గుండె వైద్య నిపుణుడే లేకపోవడంతో వైద్యం కోసం వచ్చే బాధితుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారుతున్నాయి. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏకైక కార్డియాలజిస్ట్ డిప్యూటేషన్ గడువు ముగియడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో వైద్యం కోసం వచ్చిన పేద మధ్యతరగతి వారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే ఆర్థిక భారం మరింత పెరిగిపోతుందని వాపోతున్నారు. గుండెకి ఆపరేషన్ చేశారు, మాత్రలు పోయిన నెల ఇవ్వలేదండి. ఇప్పుడు దగ్గు బాగా వస్తుంది, నిమ్ము వస్తుంది, జ్వరం తగ్గుతుంది. వచ్చి చూసుకున్నాం, పోదాం వస్తే గ్లూకోజులు పెట్టమని పెట్టలేదు, కిందికి పోండి అంటారు. సర్వజన ఆసుపత్రిలో 2022 ఫిబ్రవరిలో క్యాత్ ల్యాబ్ ఏర్పాటైంది. కార్డియాలజిస్ట్ పోస్టు లేకపోవడంతో మంచిర్యాల ఆసుపత్రిలో గుండె వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ సీతారాంను డిప్యూటేషన్ పై తీసుకొచ్చి సేవలందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిప్యూటేషన్లు రద్దు చేయడంతో ఆయన మళ్లీ మంచిర్యాల వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆసుపత్రిలో వైద్యుడి కొరతతో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఈసీజీ, 2D ఎకో, యాంజియోగ్రామ్ పరీక్షలతో పాటు పేస్ మేకర్, స్టంటింగ్, వాల్వోటమీ వంటి అత్యవసర వైద్య సేవలు అందించలేని పరిస్థితి నెలకొంది. అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక హంగులతో దాదాపు 7 కోట్లు వెచ్చించి క్యాత్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ తరచూ సేవలకు విఘాతం కలుగుతూ ఉండటంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గుండె సంబంధిత వైద్య సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదించామని సర్వజన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. మన కాలేజ్కి 100 MBBS సీట్లు కేటాయించబడింది. అందులో భాగంగా మన సూపర్ స్పెషాలిటీ పోస్టులు అనేది శాంక్షన్ అవ్వలేదు. లైక్ కార్డియాలజిస్ట్ అయినా, నెఫ్రాలజిస్ట్ అయినా, న్యూరో సర్జన్ అయినా, ఇవి ఓన్లీ 150 సీట్లు ఉంటేనే ఇవి ఏదైనా హాస్పిటల్కి కేటాయించబడుతున్నాయి. మనకు 100 MBBS సీట్లు ఉండడం వల్ల ఈ సూపర్ స్పెషాలిటీ పోస్ట్ అనేది మనకు కేటాయించబడలేదు. మనకు క్యాత్ ల్యాబ్ అనేది దాదాపు 5-6 ఏళ్ల నుంచి మన కేటాయించబడింది. మనకు డాక్టర్ సీతారాం గారు సర్వీసులు అందించారు. కానీ ఆయన మంచిర్యాల నుంచి డెప్యుటేషన్ మీద ఇక్కడ మనం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మన క్యాత్ ల్యాబ్ ఉంది కాబట్టి. వారం రోజుల క్రితం మనకు NMC వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాష్ట్రమంతా అన్ని హాస్పిటల్స్లో డెప్యుటేషన్స్ రద్దు చేయడం జరిగింది. అందులో భాగంగా మన కార్డియాలజిస్ట్ గారు ఇక్కడ నుంచి ఆయన సొంత పోస్టింగ్ అదే మంచిర్యాలకు వెళ్ళడం జరిగిందండి. ప్రస్తుతం మనకు మన ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కొన్ని ఓపీస్ చూడడం జరుగుతుంది. ఇంటర్వెన్షన్స్, కార్డియాక్ ఆపరేషన్స్ లాంటిది అయితే ప్రస్తుతం మనం జరపట్లేదండి. దానికి మన కార్డియాలజిస్ట్ అనేది అవసరం. రెగ్యులర్ కార్డియాలజిస్ట్ కావాలనేది డిఎంఈ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టి కూడా తీసుకెళ్లాము. సర్వజన ఆసుపత్రిలో హృద్రోగ నిపుణుణ్ణి వెంటనే నియమించి నాణ్యమైన గుండె సంబంధిత వైద్యం అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా వినూత్న రీతిలో కారును కస్టమర్కు డెలివరీ చేసింది. డ్రైవర్ లేకుండా కారును యజమాని నివాసానికి చేర్చింది. స్వయంచాలిత పద్ధతిలో నడిచే మోడల్ వై కారును టెక్సాస్లోని ఆస్టిన్లో ఉన్న గిగా ఫ్యాక్టరీ నుంచి 30 నిమిషాల దూరంలో ఉన్న కస్టమర్ నివాసానికి విజయవంతంగా చేర్చింది. ఈ మేరకు టెస్లా సంస్థ ఎక్స్లో వీడియోను పోస్ట్ చేసింది. ఆ పోస్టును టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ రీపోస్ట్ చేశారు. యజమాని నివాసానికి చేరే క్రమంలో కారు స్వయంగా ట్రాఫిక్ ను విశ్లేషిస్తూ ముందుకు సాగింది. ఈ క్రమంలో ఇంటర్చేంజ్లను, ఇతర వాహనాలను, మలుపులను విజయవంతంగా దాటింది. ఈ మొత్తం ప్రయాణంలో మానవ ప్రమేయం గాని, రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించడం గాని జరగలేదని టెస్లా కంపెనీ తెలిపింది. యజమాని నివాసానికి చేరే క్రమంలో కారు 115 కిలోమీటర్ల వేగాన్ని అందుకుందని వెల్లడించింది. మానవ ప్రమేయం లేకుండా రహదారుల్లో విజయవంతంగా నడిచిన కారు తమదేనని పేర్కొంది. యజమాని నివాసంలోని పార్కింగ్ లోకి కారు చేరుకోగానే వీడియో ముగుస్తుంది.